హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ కార్తిక్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇప్పుడు నుంచి చూసినప్పుడు వచ్చేసి మనకి ఆంధ్ర సుబ్రహ్మణ్య అనమాట. ద్వారపుడి ఎంత ఫేమస్ రాజమండ్రిలో, ఆంధ్ర సుబ్రహ్మణ్య కూడా అంతే ఫేమస్ అండి. కేరళ సుబ్రహ్మణ్య లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వెళ్ళే దూడ అంటే కూడా చాలా ప్రశాంతంగా చల్లగా కూడా ఉంటుంది. నిజంగా చలి వేస్తుంది, మనం ఏదో మంచు పర్వతాల్లోకి వెళ్తున్నాం అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది అనమాట. అండ్ దగ్గరలో మనకి పంబా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. పంబా వాటర్ ఫాల్స్ లైక్ అక్కడ మంచిగా మనకి రంపచోడవరం అక్కడ ఎలా వాటర్ ఫాల్స్ ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ స్వాములు వెళ్తూ ఉంటారు. శబరిమల స్వాములు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మాల తీసేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం అయితే స్వామివారికి ఇక్కడ ఖాళీ కూడా ఉండదు అనమాట అండి. అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా కూడా. మనకి ఈ లోపలికి వెళ్తే మనకి పైన మెట్లు ఎక్కుతాం అనమాట. మెట్ల పైకి ఎక్కేసరికి మనకి అక్కడ అయ్యప్ప స్వామి మధ్యలో ఉంటారు. ఇటు పక్క మనకి కనుమల గణపతి, అలాగే పక్కన సుబ్రహ్మణ్య స్వామి కూడా కనిపిస్తూ ఉంటారు అనమాట. పచ్చని చెట్ల మధ్య, చక్కని పొలాల మధ్య అందంగా చక్కగా విశాలమైన ప్రాంతం అనమాట అండి. 18 మెట్లు కూడా ఇక్కడ దర్శనిస్తూ ఉంటాయి. సో 18 మెట్లు స్వాములు మాత్రం ఎక్కుతూ ఉంటారు. అంతా కూడా ఒక మనకి కేరళ స్టైల్ కట్టడంలా కనిపిస్తుంటుంది అనమాట అండి. సో కేరళలో ఎట్లా మనకి పెంకులతో కడుతూ ఉంటారో అదే విధంగా ఇక్కడ కూడా మనకి పెంకులతో కట్టడం జరిగింది అనమాట. మొత్తం అంతా కూడా మనకి చూసాక వ్యూ ఎంత బాగుందో. అప్పుడే సన్సెట్ కాబట్టి చక్కగా సన్సెట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది మీకు లైక్ 1 year బ్యాక్ వీడియో అనమాట. సో నా దాంట్లో ఉండిపోయింది. సో అదే మళ్ళీ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడైతే ఇంకా చాలా మారిపోయింది. టెంపుల్ అంతా కూడా చాలా బాగా మారిపోయింది అనమాట. అండ్ ఎవరైనా వెళ్తే కొంచెం అక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా క్యారీ చేసుకోండి. అంటే మన దగ్గరలో ఎక్కువ అంత ఫెసిలిటీస్ ఉండవు అనమాట. సో అన్ని కూడా ఫుడ్ అన్ని కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళండి. వనభోజనానికి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి ప్లేస్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. అన్నవరం అన్ని కూడా తిరగచ్చు. సో సైమల్టేనియస్గా ఇది కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మధ్య అయ్యప్ప స్వామికి ముత్యాలు కూడా ఇస్తూ ఉంటారు అనమాట అండి. ఆ ముత్యాలు కూడా చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ అభిషేకం చేసే తీర్థ ప్రసాదాలు కూడా సేమ్ శర్మల ప్రసాదం ఎలా ఇస్తూ ఉంటారో ఇక్కడ అదే విధంగా ఇస్తూ ఉంటారు అనమాట. గుడి అంతా కూడా మీకు ఒక మంచి ఒక రౌండ్ వేసి చూపించేసాను కదా. ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నారు కదా. మొత్తం చుట్టూ కొబ్బరి తోటలు, అలాగే వేప చెట్లు, మొత్తం పూల చెట్లతో మొత్తం నీట్ గా చక్కగా మంచు పర్వతాలు 18 కొండల మధ్యలో మనకి ఇది కనిపిస్తుంటుంది అనమాట అండి. చాలా లైక్ రాజమండ్రికి అవుట్స్కట్స్ లో ఉంటుంది అనమాట. లైక్ కొంచెం పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అండ్ చక్కని పొలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువ కొండలు కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కొండల ప్రాంతంలో కొంచెం చాలా జాగ్రత్తగా నైట్ టైం ఎక్కువ వెళ్ళకండి. 5 o'clock కల్లా మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. సో 5 లోపు వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారిని. నిజంగా స్వామి అయితే చాలా అద్భుతంగా ఉంటారు. కేరళలో ఎలా ఉంటారో మనకి అలా కనిపిస్తూ ఉంటారు స్వామివారిని. స్వామివారిని ఎక్కువ రికార్డ్ చేయలేదు, నేను రికార్డ్ చేయకూడదు కాబట్టి. సో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కార్తీక మాసంలో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఎన్నో చాలా చాలా వస్తూ ఉంటాయి అనమాట. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ నేను మీ కార్తిక్. సో మీకు నచ్చితే కామెంట్ చేసి మాకు చెప్పండి. అలాగే ఇంకా ఏ టెంపుల్స్ కావాలో నాకు చెప్తే దాని టెంపుల్స్కి వెళ్ళి మీకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. వేస్తామని చూసారా మనకి సేమ్ కేరళ స్టైల్ అంటే మనకి ఏంటంటే మనకి టెంపుల్ మించకూడదు వేస్తాము, కానీ ఇక్కడ టెంపుల్ మించి వేస్తామో ఉంటుంది అనమాట. ఇంత కేరళ స్టైల్ కాబట్టి నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మనకి స్వామివారి ఉయ్యాల సేవ కూడా చేస్తూ ఉంటారు. నిజంగా ఇలా అయ్యప్ప స్వామి వల్ల పడుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.